వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితంగా ప్రసారాలు సాగిస్తున్న V3 న్యూస్ ఛానల్కు ఈరోజు బీజేపీ సీనియర్ నాయకులు, భారత ప్రభుత్వ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు చింతా సామమూర్తి గారు మనతో ఉన్నారు. వారు ఎమర్జెన్సీ సమయంలో జైలుకి వెళ్ళిన వ్యక్తి. ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఎమర్జెన్సీ పరిస్థితులు, ఆనాడు ఉన్న కోర్టు తీర్పులను అనుసరించి ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయానికి పర్యవసానాలు, పౌరుల హక్కులను హరించి జైళ్లలో నాయకులను, ప్రజలను పెట్టిన సందర్భాలను తెలియజేస్తూ వారు మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మన V3 న్యూస్ ఛానల్కు వచ్చినందుకు వారికి నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు భారతంలో ఎమర్జెన్సీని విధించి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మీరు ఎమర్జెన్సీకి సంబంధించిన పర్యవసానాలు ఏంటి, విధించడానికి గల కారణాలు ఏంటి, ప్రధానంగా కారణాలు ఏంటి, ఇందిరాగాంధీ ఆ విధంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంది? ఎమర్జెన్సీ విధించడం ద్వారా పౌర హక్కులు, ఒక వ్యక్తి కోసం పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ధ్వంసం చేయబడ్డాయి. పత్రికా స్వేచ్ఛను హరింపజేసింది. యాక్చువల్గా సెన్సార్షిప్ను విధించింది. ప్రెస్ క్లబ్ భారత ప్రభుత్వంలో దాన్ని రద్దు చేసింది. ప్రెస్ కౌన్సిల్ని, జర్నలిస్టులను అనేక మందిని నిర్బంధించారు. దేశంలో ఉండబడే విదేశీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో దేశం నుండి వెళ్ళిపోమని శాసించింది ఆమె. అయితే ఆ పర్యవసానంగా లక్షలాది మంది పోరాటం చేసింది. ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటి? అలహాబాద్ హైకోర్టు తీర్పు ఈమె ఎన్నిక చెల్లనేరదని తీర్పు ఇచ్చింది. 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పులు వాళ్ళు వెల్లడించింది. 1971లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈమె ఎన్నికల్లో అనేకమైన అవినీతి అక్రమాలతో కూడుకున్నదని నారాయణ పిటిషన్ మేరకు ఇది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును గౌరవించాలి. ఎందుకంటే రాజ్యాంగం పైన ఈమె ప్రమాణం చేసింది కదా. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా బిహేవ్ చేసింది. అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే ఒక వ్యక్తి కోసం ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని భూస్థాపితం చేసింది, ధ్వంసం చేసింది. అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పుకు అప్పీల్కు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ససేమిరి అన్నది. అందుకే ఆమె స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ రాష్ట్రపతిని పట్టుకొని పార్లమెంటు సమావేశాలు నిర్వహించకుండా, క్యాబినెట్ ఆమోదం తీసుకోకుండానే రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 352 ఉత్తర్వులు జారీ చేయించి అప్పుడు ఎమర్జెన్సీ ఉదయం అమల్లోకి వచ్చింది. దేశమంతా దావాలంలా వ్యాపించింది ఎమర్జెన్సీ విధించడం. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది కోర్టు తీర్పులను అనుసరించి పరిపాలన సాగాలి. కోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ శిరసా వహించి నడవాల్సిన పరిస్థితులలో ఆమె ఎమర్జెన్సీ విధించే అధికారం వారికి ఉంటుందా? వారే అనర్హత జరిగినప్పుడు వారు ఎమర్జెన్సీ ఎలా విధించడానికి? అంటే రాష్ట్రపతిని మేనేజ్ చేసింది. ఇప్పుడు ఆమె జీ హుజూర్ అనేవాళ్ళు, పార్లమెంటు కానీ మంత్రులు కానీ సభ్యులు జీ హుజూర్ అనే ఇందిరానే ఇండియానే ఇందిరా అన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బార్వే. ఇండియానే ఇందిరా సూత్రాన్ని లేవదీశాడు. మంత్రులు భజన్లాల్, శుక్లా, థామన్ వీళ్ళంతా ఏంటంటే బహుబరా అనేవాళ్ళు. ఇందిరాగాంధీని వ్యతిరేకించే దమ్ము, ధైర్యము వీళ్ళకు లేకుండే. అధికారం అంతా తన చేతుల్లో కేంద్రీకృతం చేసుకుంది. దానితో ఆమె ఈ నియంతృత్వ పాలనే కొనసాగించింది. ఎమర్జెన్సీ విధించిన కాలంలో ఎవరెవరిని ఇబ్బందులకు గురి చేశారు, జైలులకు
జైలు శిక్ష విధించారు, జైళ్ళల్లో ఉంచారు అనే విషయంలో మీరు పత్రికలకు సంబంధించిన వ్యక్తులను చెప్పారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఏమైనా ఉంచారా? దేశవ్యాప్తంగా వేలాది మందిని నిర్బంధించిండ్రు, జైలు సరిపోకుంటే కళాశాలలు పాఠశాలలు మార్చిండ్రు, జైలని మార్చిండ్రు. వాజ్పేయి, జయప్రకాష్ నారాయణ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్ లాంటి అనేక మందిని అరెస్టు చేయడం జరిగింది. వీళ్ళంతా అంటే కారణం ఆమె ఎమర్జెన్సీ విధించి వీరందరూ ఉంటే బయట ఉంటే నాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నిర్దాక్షిణ్యంగా హక్కులను అరించేసి జైల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా అంటే సమాచార వ్యాప్తి చేయకుండా కూడా పత్రికలను కట్టడి చేసింది కాబట్టి ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని చీకటి పరిస్థితి వచ్చింది. చీకటి 21 మాసాలు చీకటి అధ్యాయంలో దేశం కునరిల్లింది. 21 నెలలు ప్రజాస్వామ్యం హరింపబడ్డది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ బుల్డోజ్ అయినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఏంటివి? పత్రికలు, భావస్వేచ్ఛ, కార్యనిర్వహణ, శాసన నిర్వహణ, న్యాయ, వీటన్నిటిని కూడా బుల్డోజ్ చేసింది. తన నియంతృత్వ పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ శవపేటిక పైన శ్రీమతి ఇందిరాగాంధీ గంభీర ఉపన్యాసం ఇచ్చింది. ఏమి ఇందిరా, నేను దేశ భద్రత దృష్ట్యా దీన్ని సమర్థిస్తున్నాను, ఎమర్జెన్సీ విధించడం జరిగింది. యాక్చువల్ గా సంక్షోభం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు పెడతారు? పాకిస్తాను, చైనాను, అమెరికాను దేశం పైన దాడి చేస్తే, లేక దేశంలో అంతర్గతమైన పోరాటం జరుగుతుంది, దేశానికి ప్రమాదం ఏర్పడితే ఎమర్జెన్సీ నిర్వహించవచ్చు, తప్పులేదు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవని షా కమిషన్ నివేదికలో పేర్కొన్నది. ఆమె రాజీనామాకు గల కారణాలను పేర్కొంటూ ఆయన 78లో నివేదికను సమర్పిస్తే 80లో తాము తిరిగి అధికారంలో రాగానే దాన్ని కమిషన్ యొక్క నివేదికను, షా కమిషన్ నివేదికను రద్దు చేసింది ఆమె. నిపుణులతోటి ఏర్పడి సమాచారం సేకరించి ఉన్న పరిస్థితులన్నీ అధ్యయనం చేసే షా కమిషన్ నివేదికనే రద్దు చేసింది. దానికి సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని అధికారంలో రాగానే చేసేసింది. అసలు ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలను దేశ ప్రజలందరూ ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరాన్ని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేటి తరానికి ఎమర్జెన్సీ కాలరాత్రుల్లో ఆమె చేసినటువంటి అకృత్యాలు దేశ ప్రజలకు, ముఖ్యంగా యువకులకు తెలియదు. అందుకే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆనాడు జరిగినటువంటి మరో స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ఈ అరాచక, కిరాచక, పైశాచిక కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసేటందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులను హరించి వేయడం అంటే పూర్తిగా చీకట్లో మగ్గబెట్టి భావస్వేచ్ఛను హరింపజేయడమే. స్వాతంత్ర పోరాటంలో ఎందుకోసం పోరాటం చేసినాం మనం? స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ, లిబర్టీ. ఇప్పుడు సివిల్ లిబర్టీని హరింపజేశావు అంటే బ్రిటిష్ కాలం నాటి పాశవిక దమనకాండ నువ్వు ఎమర్జెన్సీ పేరుతో కొనసాగించావు. దేశంలో ఆనాడు గాంధీజీ 42లో పిలుపునిచ్చాడు. ఎందుకు? క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టేటప్పుడు లక్షలాది మందిని నిర్బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం, చిత్రహింసలు కూడా నిర్బంధించింది. కానీ నువ్వే అదే తప్పిదాన్ని చేసింది. బ్రిటిష్ ప్రభుత్వానికి తీసిపోయిన విధంగా దేశంలో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని సత్యాగ్రహ సమరాన్ని నిర్వహిస్తే శ్రీమతి ఇందిరాగాంధీ సత్యాగ్రహం చేసిన వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టేటందుకు వాళ్ళని నిర్బంధించి జైల్లో వేయడం, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అంటే ఇక్కడ స్వాతంత్ర పోరాటం ఆంగ్లేయుల మీద చేసాము, స్వేచ్ఛను కోరుకున్నాం, స్వేచ్ఛను సాధించాం.
తిరిగి ప్రజాస్వామ్య ఉన్న లిబర్టీని హరింపజేసింది. హక్కుల దేశ ప్రజల యొక్క లిబర్టీని తమ ఉక్కు పాదాల కింద అణచివేసింది. అంటే సేమ్ ప్యారలాల్ గా ఆంగ్లేయులు చేసిన పరిపాలనా విధానాన్నే కొనసాగించింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసి అని మీరు అంటున్నారు. అవును. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న పరిస్థితులు, రకరకాల ఉద్యమాలు, ఇవన్నీ కూడా దేశానికి సంబంధించిన సమగ్రత విషయంలో ఎంతవరకు ఎమర్జెన్సీ విధించే పరిస్థితులకు తీసుకొచ్చే పరిస్థితులలో కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ పార్టీలకు ఎట్లా గుర్తించాలి? రాజీవ్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాడు. వాళ్ళ మీద అవినీతి అక్రమాలు ఆరోపణలు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ మీద కానీ, సోనియా గాంధీ మీద కానీ, ఇందిరాగాంధీ మీద కానీ, రాహుల్ గాంధీ మీద వచ్చినప్పుడు దేశం ప్రమాదంలో పడిపోయింది అంటారు. ఒక స్లోగన్ తీస్తారు, ఖతరమే పడిగా దేశాన్ని. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసింది మీరు కదా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఆనాడేమో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈనాడేమంటుంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాడు. ఎందుకు? మోడీ అధికారంలో ఉన్నాడు. మన ఢిల్లీ జేఎన్యూలో అఫ్జల్ గురువు వర్ధంతి జరిపారు. ఎవడు ఈ అఫ్జల్ గురువు వర్ధంతి? ఉగ్రవాది అతను. అఫ్జల్ గురువు వర్ధంతి ఈ దేశంలో జరగడం మీద ఎవడు ఈ దేశానికి ధర్మానికి అతనికి సంబంధం ఏమిటి? ఒక విదేశీయుడు విధ్వంసకారుడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందంటున్నారా? విద్యార్థి సంఘాలు జరిగినాయి. ఒక విదేశీయుడు విధర్మీయుడు ఈ దేశంలో అతని పేరు మీద ఇవాళ వివేకానందుని జయంతి ఉత్సవాలు జరపంగా చూసినాం. అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరపంగా చూసాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి జరపంగా చూసాం. ఒక విదేశీయుడి పేరు మీద అక్కడ వర్ధంతి ఉత్సవాలను జరుగుతుంటే అది లాఠీ చార్జ్ అయింది. తెల్లారే రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం కూని కాబట్టది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నరేంద్ర మోడీ నాయకత్వాన ధ్వంసమైనయని పేర్కొనడం ఇది ఏ రకమైన సంకేతాలు పోతాయి? దేశానికి సేవ చేసిన మహనీయుల వర్ధంతి జరగాల్సిన పరిస్థితులలో దేశానికి భద్రతకు హాని చేసే ఉగ్రవాదుల వర్ధంతులు జయంతులు చేస్తున్న పరిస్థితులలో లాఠీ చార్జీ జరిగిన సంఘటన సందర్భంగా రాహుల్ గాంధీ వెళ్ళి పరామర్శించింది. ఇది ఏం మాట్లాడారు? చెప్పినే కదా ఇంతకుముందు. ప్రజాస్వామ్యాన్ని కూడి చేయడమే ఆయన. ప్రజాస్వామ్యం గురించి ఒల్లించే రాహుల్ గాంధీ ఎట్లా సంఘీభావాన్ని వ్యక్తం చేశాడు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద తండాలే కదా దేశంని భయకంపితులను చేసింది. ఇవాళ గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, బాంబే, గుజరాత్, అహ్మదాబాద్, లేకుంటే బెంగళూరు, కల్కట్టా, కోచికోడు, ఇక్కడ అన్ని బాంబు విస్ఫోటాలతో దేశం అప్పుడు కునరులింది. ఏం దేశ భద్రత విషయంలో పాకిస్తాన్ ఎల్లలు దాటింది. వెళ్ళి బొంబాయిని ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళెవరు? ఈ మసూద్ యొక్క అనువాయులే వీళ్ళంతా. అక్కడే ట్రైనింగ్ పొందిన వాళ్ళే వీళ్ళంతా. ఈ దేశ ద్రోహులకు మనం సంఘీభావం వ్యక్తం చేస్తే దేశ సమగ్రత సమైక్యత ఏం కావాలి? దేశ సమగ్రతకు తూట్లు పడవడమే కదా. ఎలాంటి సంకేతాలు పోతున్నాయి అనేది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. నువ్వు రాజ్యాంగం సేవ్ డెమోక్రసీ అని చెప్పి సేవ్ కాన్స్టిట్యూషన్ చెప్తాడు రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చాడు. మన ఎన్నికల సందర్భంగా 2004లో అది రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రచారం చేసి నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని విష ప్రచారం చేసి నువ్వు చేసింది ఏంటి? నువ్వు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ కుటుంబం కోసం రాజ్యాంగ విలువలను కాలరాశారు. ఎమర్జెన్సీలు రాజ్యాంగాన్ని అప్రతిష్ట పాలు చేసింది. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని ప్రసాదించాడో ఆ రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛను హరింపజేసి పౌర హక్కులను కాలరాసిండ్రు మీరు. రాజ్యాంగ ఆర్టికల్
3942 ప్రకారం అధికారం అంతా తమ గుప్పుట్లో ఉంచుకునేటందుకు రాజ్యాంగ సవరణ చేసిండు. ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా ఉన్నత పదవుల్లో ఉన్న వారిని విచారించేటందుకు విచారించవచ్చు, అది న్యాయ పరిశీలన జరుగుతుంది. కానీ దానికి అతీతంగా రాజ్యాంగాన్ని సవరించింది. అంటే ఒక వ్యక్తి చేతుల్లో, ఒక కుటుంబం చేతుల్లో అధికారాన్ని కొనసాగించేటందుకే ఆయన రాజ్యాంగ సవరణ చేసిండు. వారు ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర చేసే ప్రధాన ఉద్దేశం దేశమంతా సమగ్రతగా స్వేచ్ఛగా ఉండాలి, భద్రతగా ఉండాలి, ప్రజలందరూ ఐక్యతగా ఉండాలి అని రాజ్యాంగాన్ని పట్టుకొని చేసి బీజేపీ వల్లనే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది, రాజ్యాంగాన్ని మార్పులకు శ్రీకారం చుడుతున్నారు అని చెప్తూ చేసిన విషయాలన్నీ విన్నాం. మరి వారే పాటిస్తలేరని మీరు అంటున్నారు. దీన్ని ఎట్లా మనం రాజ్యాంగం పైన ప్రమాణం చేసినంత వీళ్ళు రాజ్యాంగ రక్షకులం అని చెప్పుకుంటారు. మరి రాజ్యాంగాన్ని ఎందుకు అపహాస్యం చేసిండ్రు? అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహాస్యం చేయడమే కదా. స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో కోట్లాది మంది ప్రజలు త్యాగాలు, బలిదానాలు ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఇప్పుడు మనం పీడిస్తున్న స్వేచ్ఛ కానీ, లేక మనం పొందుతున్న హక్కులు కానీ అవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే వాటిని ధ్వంసం చేయడమే కదా, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా. రాజ్యాంగాన్ని ఒకవైపు ఉల్లంఘిస్తూ ఇంకొక వైపు బీజేపీ ఈ రకంగా ధ్వంసం చేస్తుందని చెప్పడం ఏదైతే ఉన్నదో అది సమంజసం కాదు. అంటే ఇక్కడ మీరు గతంలో జరిగిన ఎమర్జెన్సీ విషయాలను, ఇప్పుడు జరుగుతున్న విషయాలను కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ న్యాయ సంస్థలను, ఈడీలను వాడుకుంటూ కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతుంది. మరి మీరు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడ్డ సంస్థలను వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారనే ప్రచారం కూడా చేస్తున్నారు. అదే వారు చేసే ఆరోపణలు తప్పు. వారు అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పిన కదా, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే దేశం ప్రజాస్వామ్యం కల్లోలంలో ఉందని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మోడీ అధికారంలో ఉన్నాడు కదా, ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉందన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దేశం అంటే మేమే దేశం అంటారు వాళ్ళు. దేశం అంటే మేమే, ప్రతిపక్షాలు ఇంకొకళ్ళు. అంటే అది ఒక కుటుంబ పాలన, ఒక కుటుంబ వ్యవస్థ. అది వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీని వినియోగించుకుంటుంది తప్ప ఇంకొకటి లేదు. వారు మాట్లాడుతున్నట్టుగా దేశానికి మేము కుటుంబం మొత్తం త్యాగం చేసింది, మా బలిదానాలతో సైతం ఇవ్వడం జరిగింది, మేము దేశ సమగ్రతనే మా ఏకైక ఎజెండా అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుటుంబ పాలన, కుటుంబ వ్యవస్థ. కుటుంబం కోసం అలాంటి ఎమర్జెన్సీ విధించింది. కుటుంబం సంజయ్ గాంధీ యొక్క నేతృత్వాన ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి. ఆయనకి ఎలాంటి రాజ్యాంగపరమైన బాధ్యతలు లేకుండా కీలక నిర్ణయాలన్నీ ఆయననే తీసుకునేది. అన్నాడు అధికారం ఆయన చేతుల్లో ఉంచబడ్డది. ఆయన ఎందుకు? దేశం కోసం కాదు కదా, సమాజం కోసం కాదు కదా. ఢిల్లీలో స్లమ్స్ లో అన్ని కూలగొట్టినప్పుడు సంజయ్ విచార మంచు పేరుతో ట్రైన్లలో ఒకటే అన్ని నడిపించిన వాళ్ళు ఢిల్లీ పోయిండు. వాళ్ళకు దేశ సమైక్యత, సమగ్రత పైన చింత లేదు. దేశ సమైక్యత, సమగ్రత పైన చింతగా ఉంటే ఇవాళ ఇరాన్ గురించి మాట్లాడుతుంది సోనియా గాంధీ పోయి, ఇరాన్ గురించి. మరి మొన్న జరిగిన ఏప్రిల్ 22న నిరాయుధులైనటువంటి పర్యాటకుల పైన భయంకరంగా కాల్పులు జరిపితే ఎందుకు ఖండించలేదు సోనియా గాంధీ? ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది? ఇరాన్ గురించి ఎందుకు బాధ? యుద్ధం పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేసిన దాని మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని విమర్శలు చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన గౌరవంగా ఉండేది అసలు ఈ యుద్ధమేనా అనేది అవహేళన చేసి భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏకాకి అయిపోయింది అన్నాడు.
ఎట్లా ఏకాకి అయిపోయింది భారత్ ఏకాకి? 57 గల్ఫ్ కంట్రీస్లో ఒక అరబిస్తాన్ అండ్ టర్కీ మాత్రమే పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. మిగతా దేశాలన్నీ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా వ్యతిరేకించినాయి. దేశమంతా వీస్తుపోయింది, ప్రపంచమంతా ప్రజలు చూశారు, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఖండించారు. ఇక ఒంటరి అయిపోయిందని మల్లికార్జున్ గారు ఒంటరి కాలే భారత్. రాహుల్ గాంధీ గారేమో ఆయన భూపాల్లో పోయిండు, నరేంద్ర మోడీ సరెండర్ హోగా. యుద్ధ సందర్భంగా ఎన్ని రఫేల్స్ యుద్ధ విమానాలు డ్యామేజ్ అయ్యాయి. క్రికెట్ మ్యాచా ఇది? లెక్కలు చెప్పిన లేకుంటే పార్లమెంటా? యుద్ధ సమయాన నువ్వు గమ్ముగా ఉండు. అమెరికా పాకిస్తాన్కి వెళ్ళి లాడెన్ని చంపేసింది, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి. కానీ ఏ ఒక్కడు కూడా మాట్లాడలే అమెరికా విపక్షాలు. యుద్ధ సమయాన్న ఇలాంటి వాక్యాలు చేయడం, సైనిక దళాలను ప్రశ్నించడం, ఇది నిర్వసితకం కదా. ఇది నిరుత్సాహానికి గురి చేసినట్లు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కదా ఇది. ఇప్పుడు యుద్ధం చేయాలంటే సరెండర్ అయిపోయాడు. సరెండర్ ఎట్లా అయ్యాడు? ఇప్పుడు యుద్ధం అనేది దీర్ఘకాలికంగా కొనసాగితే దేశ పరిస్థితి ఏం కావాలి? రక్షణ వ్యయం ఏదైతే ఉందో కోట్లకు పడుగులెత్తది. ఎవడు భరించాలి? వాళ్ళ వైద్యానికి కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది. దేశం చితికెల పడదా? వీటన్నిటిని కూడా అవసరం వచ్చినప్పుడు పాకిస్తాన్ కొడతారు, దాంట్లో నో డౌట్. మళ్ళా కయ్యానికి కాలు దూకితే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనిపించదు. దానిని కూడా రాజకీయం చేయడం ఏదైతే ఉందో, యుద్ధాన్ని కూడా రాజకీయం చేయడం, అది దేశ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళకు ఏ స్థానంలో ఉంచాలనో అదే స్థానంలో ఉంచుతున్నారు దేశ ప్రజలు కూడా. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ భారత్ ఒక పవర్ హౌస్ గా రూపొందింది ప్రపంచంలో. నేను చెప్తున్నాను, ప్రపంచ ప్రజలు, ప్రపంచ దేశాలు చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ నాయకుడుగా, అంతర్జాతీయ నాయకుడుగా ప్రజలు భావిస్తుంటే, ఈయననేమో మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారేమో భారత్ ఏకాకి అయిపోయింది ఈ రకంగా వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో అది ప్రజలు గ్రహిస్తున్నారు. వీళ్ళని ఎక్కడ కూర్చొని పెట్టాలనో అక్కడ కూర్చొని పెడుతున్నారు. ఫైనల్గా ఈ ఎమర్జెన్సీ గురించిన విషయాలన్నీ, ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడున్న తరానికి ప్రజలకు తెలియజేయడంలో ప్రధాన ఉద్దేశం బీజేపీ కేవలం దానిని ఊచిగా చూపించి ప్రజలను ఒక సైడ్ తిప్పుకోవడం, మోడీ వైపుకు తిప్పుకోవడం చేస్తుందే తప్ప అభివృద్ధి విషయాలలో అంత శ్రద్ధ పెడతలేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే అభివృద్ధి విషయానికి ఎమర్జెన్సీ ప్రచారానికి ఏంటి సందర్భం? ఇప్పుడు నువ్వు చెప్పే వాక్యాలం ఏదైతుందో అది సమంజసం కాదు. అభివృద్ధి మంత్రాన్ని ఒలిస్తుండని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను చెప్పేది కాదు, మా పార్టీ చెప్పేది కాదు, ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అభివృద్ధి పదంలో భారత్ దూసుకుపోతుంది. 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఇవాళ జపాన్ని అధిగమించి 4వ స్థానానికి చేరింది. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రేపు జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరిన ఆశ్చర్యపడవలసిన పని లేదు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్ కంట్రీగా రూపొందుతుందని ఇవాళ నేను చెప్పేది విషయం కాదు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు చెప్తున్నాయి, అంతర్జాతీయ నిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తుంటే ఇక వీళ్ళేమో భారత్ వెనుకబడిపోయింది. ఇది ఉద్యోగాల విషయంలో కూడా దేశం నేను ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందుతుందా? సూపర్ పవర్ కంట్రీగా అభివృద్ధి చెందుతుందంటే 4వ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రంగా తయారు చేశాడు.
డెవలప్ ఒట్టిగా అయితే లేదు, ప్రజలని భాగస్వామ్యం చేశాడు.